నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ను వైసీపీ జిల్లా ముఖ్య నేతలు పరిశీలించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిశీలనకు వెళ్లారు. రాయలసీమకు తాగునీరు అందడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించి నీరు అందించాలని డిమాండ్ చేశారు. చెప్పాలంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులందరూ కూడా ఈ విధంగా పంటలు పండించుకోగలుగుతున్నాం. ఈ ప్రాంతం బనగానపల్లె కానీ అవుకు కానీ ఈరోజు నీళ్లు పాలించుకోగలుగుతున్నాం అంటే మాత్రం దానికి కారకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి మాత్రం మనం కూడా మర్చిపోవాలి. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన ఘనత మన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. వెంటనే కోర్కల్ రిజర్వాయర్, అప్పటికే అవుకు రిజర్వాయర్ కూడా స్టార్ట్ కావడం, ఆయన టైంలోనే చాలా వరకు పనులు కూడా పూర్తి కావడం జరిగింది. కానీ మిగిలిన పనులు కూడా ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని చేయలేని పరిస్థితులు ఉండడం జరిగింది. అంతకుముందు మనం పోయిన సంవత్సరం 2019 నుంచి 2024 వరకు కోర్కల్ రిజర్వాయర్ కట్ట పొంగితే రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని మాత్రం మనం గ్రీన్కో కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్ ఆడిట్లు పీడ అయినట్టు మన పరిస్థితి. ఈరోజు గురు శిష్యులు సీఎంలు అయిన తర్వాత అక్కడ తెలంగాణలోనూ ఇక్కడ మన ఆంధ్రాలోనూ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ ఆడిట్లు పీడ అయినట్టు సేమ్ మన పరిస్థితి, రైతుల పరిస్థితి కూడా అదే విధంగా. ఎందుకంటే వాళ్ళు ఇతరులు చేత అయిపోయి, గురు శిష్యులు చేత అయిపోయి ఆయన ప్రాజెక్ట్ లాభం అంటే ఈయన ఆపాడు. ఈరోజు ఉదాహరణకు ఈ యొక్క అవుకు రిజర్వాయర్ 4 టీఎంసీలు పైగా ఇక్కడ నిల్వ చేసుకునేదానికి సామర్థ్యం ఉంది. కానీ 2 టీఎంసీలకు మించి ఇంత ప్రాజెక్టు, ఎంతో మంది భూములు కోల్పోయినారు రైతులు. మరి ఇంతవరకు నష్టపరిహారం కూడా రావాల్సింది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి కూడా కనీసం 4 టీఎంసీ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో కూడా 2 టీఎంసీ కూడా నీళ్లు నింపుకునేదానికి లేదు. ఎందుకంటే ఇంతకుముందే అక్కడ గండి పడింది. ఈ రోజు వరకు కూడా ఆ గండిని పూడ్చేదానికి డబ్బులు లేవు. ఇది పరిస్థితి, ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. అదే విధంగా గోర్కల్ రిజర్వాయర్ దాదాపు 13 టీఎంసీలు నిల్వ ఉంచుకునేదానికి, అక్కడ 8-9 టీఎంసీకి మించి నిల్వ ఉంచుకునేదానికి అక్కడే గండి పడింది. మరి ఈ 2 ముఖ్యంగా ఈ రోజు పరిశీలన చేసినటువంటి ఈ 2 రిజర్వాయర్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డ్యాముల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పేరు వస్తుందని మీకు బాధ ఉంటే మీరే పేరు మార్చుకోండి. రాయలసీమ లిఫ్ట్ కాకుండా ఇంకో పేరు పెట్టుకొని చేసుకొని మేము వద్దాం. కానీ మా రైతాంగాన్ని కాపాడాలని కోరుతూ ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.